ఈరోజు విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు సహకరించారు. అలాగే దీనికి సంబంధించి ఒక స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఒక రకంగా పోలీసు ఆంక్షలు కొనసాగడంతో కొంతవరకు అసౌకర్యానికి గురయ్యారు. ఈ దశలో ఈ రోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ యువజన కుటుంబానికి చెందిన రామచంద్రరావు ఉన్నారు. రామచంద్ర గారు, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అయితే వచ్చేటప్పుడు కొంత అసౌకర్యానికి గురైనట్టు కనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్? చాలా దారుణం అండి ఈ పరిస్థితి. ఇంకా దిగజారుడు రాజకీయాలు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు. అసలు నిన్న దాదాపు 7 లక్షల పైచలు సింహాచలం గిరి ప్రదక్షిణకి అని చెప్పి భక్తులు వస్తే ఆ భక్తుల వల్ల కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది పడింది. అటువంటి ట్రాఫిక్ ని అనకూడదు కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు లా అండ్ ఆర్డర్తో. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర వస్తే చాలు, ఎక్కలేని ఆంక్షలన్నీ ఈయన గుర్తుకొచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఆయన మీదున్న అభిమానులు మొత్తం కూడా ఈ బారిగేట్లతోని పోలీసులతోని పోలీసు యంత్రాంగంతోని కొంచెం నొక్కి పెట్టాలనే ఆలోచన మేరకు ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారండి. చాలా ఇబ్బందులు పడ్డాం మేమైతే మాత్రం. వాగ్వాదం జరిగింది, చాలా ఇబ్బందులు పెట్టారు. ఇకపోతే ఒక మాట అయితే చెప్తున్నానండి, నిన్న జరిగినటువంటి సింహగిరి గిరి ప్రదక్షిణకి సంబంధించి గుర్తురాని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేనటువంటి లా అండ్ ఆర్డర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కంట్రోల్ చేయడానికి ఇక్కడికి వచ్చారండి. ఎంత దారుణమైన పరిస్థితి. అంటే ఎందుకు రామచంద్ర గారు ఎందుకు అట్లాగా, అంటే ఏమైనా ప్రభుత్వం భయపడుతుందా, లేక మీరేమైనా లా అండ్ ఆర్డర్ తప్పి గొడవ చేసి వేరే సిచ్యువేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని ఇట్లాగా ముందుగా జాగ్రత్త తీసుకుంటారు? సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానంతోనే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు తప్ప ఏదో గొడవ సృష్టిద్దామని ఇక్కడికి రాలేదు. అది పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళైనా ఏం చేస్తారండి, పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్లే చేశారు. ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా విఫలమైందండి ఈ 2 సంవత్సరాలు. 2019 ఫిబ్రవరిలో వేశారు ఆయన ఫౌండేషన్ స్టోన్ అనేది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసింది, జిఎంఆర్తో ఎంఓయూ చేసుకుంది. క్లియర్గా రోడ్డు కనెక్టివిటీ కానీ లేకపోతే అప్రూవల్స్ కానీ ఎలక్ట్రికల్ కోసం కానీ పవర్ కోసం మొత్తం అన్నిటికీ సంబంధించి అన్ని క్లియరెన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2023 మే 3వ తారీఖున చెప్పారు ఆయన. 2026లో ఖచ్చితంగా విమానాశ్రయం మొదలవుతుంది. ఇవాళ ఏదో మేమే చేసామన్నట్టుగా ఇది శంకలు గుద్దుతున్నారు తప్ప ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మాట్లాడితే వెల్ఫేర్ కోసం మాట్లాడితే తల్లి చెల్లి గొడ్డల పార్టీ అంటారు, డెవలప్మెంట్ కోసం మాట్లాడితే తల్లి చెల్లి గొడ్డల పార్టీ అంటారు. ఇవాళ రైతాంగాన్ని మోసం చేశారు, యువతను మోసం చేశారు, అన్ని విధాలుగా మహిళల్ని మోసం చేశారు. ఒక్క పెన్షన్ ఇవ్వలేదండి. ఏం ముఖం పెట్టుకొని, ఒకటే అడుగుతున్నాను, ఏం ముఖం పెట్టుకొని మీరు గ్రామస్థాయి ఎన్నికలకు వస్తారని నేను అడుగుతున్నాను. ఓకే, ఇకపోతే మీ నాన్నగారు కూడా ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారికి అందరికీ తెలిసిన తొలి ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్తో ఎట్లాంటి సంబంధం ఉంటుంది? ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ని 17th అర్ధరాత్రి 12 గంటల షిఫ్ట్ మూసివేయాలి. ఏ తర్వాత ఎవరు ఉంటారో తెలియదు. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా ధర్నా చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. పాపం వాళ్ళ బతికి తెరువు కూడా పోయింది. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్తో పాటు ఆ ఎయిర్పోర్ట్తో పాటు ఈ ఎయిర్పోర్ట్ను కూడా కొనసాగిస్తే బాగుందని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ను మూసివేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు మా దగ్గర చోడవరం అత్యంత వెనుకబడి ఉన్న ప్రాంతంలో ఉత్తరాంధ్రలో చోడవరం కూడా ఒకటి. ఎవరైనా రావాలన్నా పాడేరు నుంచి రావాలన్నా, అరకు నుంచి రావాలన్నా, మాడుగుల నుంచి అయినా, చోడవరం నుంచి అయినా ఇక్కడికే రావాలి. ఇప్పుడు మళ్ళీ మేము భోగాపురం వెళ్ళాలంటే 2 గంటల ముందు మేము స్టార్ట్ అవ్వాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి అనేది మంచిదే, కానీ ఆ అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని నొక్కేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి సంబంధించి తొలిసారిగా కూడా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన భూసేకరణ ఇతర అంశాలు జరిగాయి. అయితే కేవలం ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసే క్రమంలో ఈరోజు టీడీపీ ప్రభుత్వం కూటమి నాయకులు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ అంశంపై ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పడమే కాకుండా మరోవైపు చూసుకుంటే విశాఖ ప్రజలతో సెంటిమెంట్ మాత్రమే కాకుండా విశాఖ జిల్లాలోని అంటే అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాకు అత్యంత చేరువగా ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ లో సేవలు నిలిపివేయాలనే నిర్ణయం కూడా సరైనది కాదని యువజన నాయకుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.